రాత్రి చాలా కష్టపడి 'పెద్ది' సినిమాకి వెళ్ళాను. ఈ 'పెద్ది' సినిమా చూసిన తర్వాత నాకు అనేక సందేహాలు మొదలైనయి. అంటే ఈ సినిమా కథ ఏంటంటే, మనకి చీకటి గ్రామాలు అని ఉంటాయి. అంటే ప్రపంచం దృష్టి సోకనటువంటి గ్రామాలు, సమూహాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు అడవుల్లో అబూజ్‌మట్ లాంటి ప్రాంతాల్లో అలాంటి సమూహాలకే జనసేన సర్కార్ నడిచిందప్పుడు మావోయిస్ట్ పార్టీ నేతృత్వంలో. అయితే ఇలాంటి సమూహాలకి ఓటు హక్కు ఉండదు, వాళ్ళకి ఆధార్ కార్డులు ఉండవు, ఏవి ఇవ్వరు, వాళ్ళెవరూ తెలియదు, ఎవరికి ఐడెంటిటీ ఉండదు, వాళ్ళకి గుర్తింపు ఉండదు. ఈ గుర్తింపు లేనటువంటి ఒక సమూహం తాలూకా కథని నేను సినిమాగా తీస్తున్నాను అని చెప్పాడు ఆయన. ఎవరు? డైరెక్టర్ బుచ్చిబాబు గారు. అయ్యబాబోయ్, ఈయనకు చాలా దేశం మీద స్పృహ ఉంది అని అనుకున్నాను నేను. అయితే ఈ వెలుగు చూడనటువంటి గ్రామాలు లేదు సమూహాలు, వీళ్ళని నేర ప్రపంచం చాలా విస్తృతంగా వాడుకుంటుంది. వాడుకుని వాళ్ళతో రకరకాల దారుణాలు చేయిస్తారు. ఎందుకంటే వీళ్ళు ట్రాక్ అవ్వరు, ట్రేస్ అవ్వరు. వీళ్ళు వేలుముద్రలు దొరికినా పెద్ద ప్రమాదం ఉండదు. వీళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వదిలేస్తారు డబ్బులు ఇచ్చేసి. ఇలా నడుస్తాయి వాళ్ళ జీవితాలు పరమ దారుణంగా. వాళ్ళని రకరకాలుగా వాడేసుకుంటారు. ఈ వాడేసుకునే వాళ్ళు కాంట్రాక్టర్లు వాడుకుంటారు, అలాగే వాళ్ళతో అన్ని పనులు చేయించేసుకుంటారు. ఆ విషయాలు కొంతవరకు ఈ సినిమాలో చెప్పాడు. అయితే వాళ్ళ ఆ జీవితాల్లో నుంచి బయటపడటానికి ఏమిటి మార్గం అంటే, అసలు మేము అనేవాళ్ళం ఒకళ్ళు ఉన్నాం, మా సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు, మా గురించి పట్టించుకునేవాడు ఎవడు లేడు అనేది ప్రపంచానికి అర్థం చేయించాలని అనుకుంటాడు ఒక కుర్రాడు. అనుకుని ఏం చెయ్యాలి అనుకుంటాడు? ఆ ఊర్లో రైలు ఒక్క 2 నిమిషాలు ఆగితే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి అనుకుంటాడు. అలా చెప్పడం ద్వారా డైరెక్టర్ గారు ఆ సమస్యని కుదించి ఒక మహాసముద్రాన్ని ఒక చిన్న మురిక్కాలువలోకి మళ్లించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా నాకు అనిపించింది. అంత పెద్ద సమస్య అది. ప్రపంచం చాలామందిని పట్టించుకోదు, ఓట్లుగానే చూస్తుంది. అంటే ప్రజాస్వామిక దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు అందరూ కూడా ప్రజల్ని ఓట్లుగానే చూస్తారు. ఇది మనకి పడే ఓటు అనుకుంటే నాయకుడు మాట వింటాడు. ఇది మనకి పడని ఓటు అనుకుంటే వాడు చెప్పినా, గొంతు చించుకుని అరిచినా, గుడ్డలు చింపుకుని నిలబడ్డా వాడు పట్టించుకోడు. ఇది మన ఓటు కాదు అనుకున్నాడంటే ఇక మీ వైపు తొంగి కూడా చూడడు వాడు. కాబట్టి ప్రతి సందర్భంలోనూ అయ్యా నాకు ఓటు ఉంది, అది మీకే వేస్తాను, మీరు కొంచెం నా సమస్య పట్టించుకోవాలి అని అడగాలి వెళ్ళి వినయంగా. అది ప్రజాస్వామ్యం నడుస్తున్నటువంటి పద్ధతి. అది ఇక్కడ మా ఊర్లో రైలు 2 నిమిషాలు ఆగితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అనే ఒక పరిష్కార మార్గం దిశగా వెళ్ళటమే దర్శకుడు చేసినటువంటి ఒక మేజర్ మిస్టేక్. ఇంతకాలం పట్టించుకోనటువంటి ప్రభుత్వాలు, ఇతను ఒక మెడల్ గెలిచి ఆ మైక్ తీసుకుని, అంటే ఏం కావాలి నీకు అని అడుగుతాడు ఆ మెడల్ వేసినటువంటి కేంద్ర మంత్రి గారు. అడిగితే నాకు ఒక మైక్ కావాలండి అంటాడు అతను. మైక్ కోసం ఎంత కష్టపడ్డా ఇతను అని జాలేస్తుంది జనాలకి. సరే మైక్ ఇస్తారు. ఇవ్వగానే ఆయన చాలా చాలా ప్రధానమైనటువంటి ఉపన్యాసం ఇస్తాడు సినిమాలో, కీలకమైన ఉపన్యాసం. ఆయన ఏమంటాడంటే, నేను భారతీయుణ్ణి కాదు, నాకు మీరు మెడల్ ఇచ్చారు కానీ భారతదేశం తరఫున గెలిచాను అని, నేను భారతీయుడిని కాదు, ఎందుకంటే మా ఊరు భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి గ్రామం. అలాంటప్పుడు నేను భారతీయుడిని కాదు కదా, నాకెందుకు ఇచ్చారు ఈ మెడలు అని మొదలు పెడతాడు. నీకేం కావాలి నాన్న అని అడుగుతారు. అడిగితే మా ఊరికి రైల్వే స్టేషన్ కావాలి, మా ఊరిలో రైలు ఆగాలి అంటాడు. అదంత పని చేసేద్దాం అంటారు, పరిష్కారం అయిపోతుంది. అంటే నిజానికి ఇదే కథని అతను సీరియస్గా ఫీల్ అయి ఉంటే డైరెక్టర్ గారు ఆ గ్రామాల్లో జరిగే అన్ని దుర్మార్గాల్ని, ఆ ప్రజల మీద జరిగే అన్ని దుర్మార్గాల గురించి మాట్లాడాలి. అన్నిటినీ కవర్ చేసే అవకాశం ఉంది. కవర్ చేసి దాని నుంచి బయటపడటానికి స్పోర్ట్స్ అనేది ఒక వేదికగా అనుకుని మనం ప్రపంచానికి చాటి చెప్దాం అని ఇతను అనుకుంటే, ఆ ఊరి ప్రజలందరినీ మోటివేట్ చేసి ఎవరికి చేతనైన దీనిలో మనం వెళదాం, స్పోర్ట్లో ఎవరికి చేతొచ్చిన ఆటలో వాళ్ళ నైపుణ్యం ప్రదర్శించి రకరకాల ఏరియాల్లోకి విస్తరించి మనం గెలుద్దాం. గెలిచి ప్రతి చోట మనమే మాట్లాడదాం.
ఎవరు అసలు ఏ ఊరు నుంచి వస్తున్నారు వీళ్ళు? కబడ్డీలో వీళ్ళే గెలుస్తారు, క్రికెట్లో వీళ్ళే గెలుస్తారు, రెజ్లింగ్లో వీళ్ళే గెలుస్తారు, అథ్లెట్లు వీళ్ళే. ఎవరు వీళ్ళు అని చెప్పి జనం ఒక్కసారి మన ఊరి వైపు చూడాలి. చూసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడదాం. ఇది మనం చేయవలసిన పని అని ఒక కుర్రవాడు ఊరు మొత్తాన్ని సమావేశపరిచి చెప్పి, రామ్ చరణ్ క్యారెక్టర్ చెప్పి ఆ ఊర్లో యువత మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఏ ఏ ఆటల్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని విడగొట్టి వాళ్ళందరినీ ట్రైన్ చేసి ఇలా గెలవాలి అని కాన్సెప్ట్ డిజైన్ చేసి అక్కడ ఏవైనా కుట్రలు జరిగితే నేను వెనకాల నిలబడి చూసుకుంటా అని వీళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి నిలబెట్టి గెలిపించి అప్పుడు మా ఊరికి ఇన్ని సమస్యలు ఉన్నాయి, పరిష్కరిస్తారా పరిష్కరించరా అని అడిగి పరిష్కరించకపోతే యుద్ధం ప్రకటిస్తున్నాం ఈ దేశం మీద, మేము భారతీయులం కాదు, మాకు గుర్తింపు లేదు కాబట్టి మా వరకు మేము వేరే దేశాన్ని ప్రకటించుకుంటున్నాం అని చెప్పి ఇటు నుంచి ఎవరు వెళ్ళినా మాకు ట్యాక్స్ కట్టాలి అని ఆ లెవెల్లో తగులుకుంటే చర్చలకు వస్తారు. అలా నడిపుంటే సినిమా బతికేది. అది అలా కాకుండా ఇన్ని సమస్యల్ని ఒక చిన్న డబ్బాలో వేసి దానికి ఒక చిన్న రంధ్రం పెట్టి 2 నిమిషాలు ట్రైన్ ఆపితే సరిపోతుంది అనటం ఎలా ఉందంటే, ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాలరావు డైలాగ్ ఉంటుంది, మా మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిపిస్తే సరిపోద్ది కదా అని. ఆ డైలాగ్ ఏంటంటే, వెనకటికొకడు బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో భక్త అన్నాడట. మా మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిపించు, మిగిలింది నేను చూసుకుంటా అన్నట్ట. ఏం చూసుకున్నాడు అని అడుగుతాడు. అది పరిస్థితి. ఇలా మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిపించినట్టు ఉంది ఆ సినిమా. అంతకు మించి అంటే ఒక సమస్యని తీసుకుని సినిమాగా చెప్పాలి అనుకున్నప్పుడు రూటెడ్గా అదేమిటి అనేది తెలుసుకోవాలి ముందు. దానికి ఉన్న పరిష్కార మార్గాలు ఏమిటి, ఎందుకు ప్రపంచం పట్టించుకోవడం లేదు, పట్టించుకోవాలంటే గెలిచి మాట్లాడటం కాదు, ఒక పెద్ద శబ్దం చేయాలి. భగత్ సింగ్ అనేవాడు ఎందుకు అక్కడికి వెళ్ళి పార్లమెంట్లో ఎందుకు బాంబేశాడు? ఒక శబ్దం చేసి తన వాయిస్ వినిపిద్దాము అనుకుని వెళ్ళాడు ఆయన. అది జరిగింది. ఆయన పారిపోవడం కోసం ప్రయత్నం చేయలే, ఉండి కోర్టుకు వెళ్ళాలి, మాట్లాడాలి, గొంతు వినిపించాలి అనుకున్నాడు. అది యుద్ధం చేసే పద్ధతి. ఇక్కడ ఏం చేశాడు ఈ డైరెక్టర్ గారు, ఇతని హీరోయిజం ఎలివేట్ చేయడం కోసం మొత్తం అతనే మౌనంగా ఊరి బాధ్యత అంతా భుజానేసేసుకుంటూ ఉంటాడు. ఈ భుజానేసేసుకుంటూ ఉండే క్రమంలో మిగిలిన జనాలు, ఊళ్ళో ఉండే మిగిలిన జనాలు అందరూ అవుట్ ఫోకస్లోకి వెళ్ళిపోతారు. ఈయన చేసి పెడితే తినేవాళ్ళలాగా తయారవుతారు. ఇది తప్పు. నాయకుడు అనేవాడు జనానికి ముందు నడవకూడదు, వెనక నడవకూడదు, జనంతో పాటు నడవాలి. తాను నడుస్తూ జనాన్ని తనతో పాటు నడిపిస్తూ విజయం వైపు నడిపించాలి. అది చేయడు ఈ నాయకుడు. తను ఇండివిజువల్గా బాధపడిపోయి వాళ్ళకు కూడా తెలియకుండా ఈయన ఏదో చేస్తూ ఉంటాడు. ఈయన దుర్మార్గుడేమో అనుకుంటారు వాళ్ళు, కానీ ఈయన ఏదో మంచి చేస్తున్నాడు అనే భ్రమ కలుగుతూ ఉంటుంది మధ్యలో. ఇలాంటి గందరగోళం, ఇన్ని గందరగోళాలు పెట్టి అసలు ఏ ప్రజలైతే యుద్ధం చేయాలో ఆ ప్రజలను అవుట్ ఫోకస్లో పెట్టినప్పుడే సగం సినిమా చచ్చిపోయి ఇతను మంత్రుల చుట్టూ వాళ్ళ చుట్టూ, అంటే ఇతను గెలిచి ఒక శబ్దం చేయాలి అనుకున్న మాట వాస్తవం అయితే ఇతను రెజ్లర్గా రన్నర్గా వస్తాడు, విన్నర్గా రావాల్సిన వాడు. అంటే అగ్రకులాల వాళ్ళు కుట్ర పన్ని ఇతని కాళ్ళు డ్యామేజ్ చేస్తారు. ఆ డ్యామేజ్ చేయటం వలన దానిలో ఆయన మెడల్ కొట్టలేకపోతాడు. మనం గెలవలేదు కాబట్టి మాట్లాడలేము అనుకుని ఆ కాలు తీసేసి అథ్లెట్గా ప్రయత్నం చేస్తాడు. అథ్లెట్గా కొట్టి అప్పుడు మాట్లాడతాడు మైక్ తీసుకుని. ఎప్పుడైతే కుట్రలు పన్ని తనని రెగ్యులర్గా గెలవనివ్వకుండా చేశారో ఆ క్షణం నుంచి అతను యుద్ధం ప్రకటించాలి ప్రపంచం మీద. అలాంటిది ఈ సినిమాలో అలాంటి యుద్ధం తాలూకా వాతావరణమే కనిపించదు హీరో దగ్గర నుంచి. అందుకని అదొక డల్ షేడ్లో త్యాగరాజులాగా నడుస్తుంది ఆ క్యారెక్టర్. ఈ త్యాగరాజులాగా నడవటం అనేది ఒక మాస్ హీరో పాలిటీ శాపమే. ఇది చిరంజీవి గారు అయితే అంగీకరించి ఉండేవాడు కాదు. కానీ రామ్ చరణ్ ఇందులో పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది, మనం ఏదో చేద్దాం, నటుడిగా ప్రూవ్ చేసుకుందామని అనుకుని ఈ రంగంలోకి దిగాడు ఈ సినిమాలోకి. ఆ ప్రయత్నం ఏదో కష్టపడి చేశాడు. అతని కష్టం కనిపించింది సినిమాలో, రామ్ చరణ్ కష్టం కనిపించింది, బుచ్చిబాబు గారి అవగాహన రాహిత్యం కనిపించింది. ఫైనల్గా ఒక అద్భుతమైన కథగా మారాల్సినటువంటి అంశాన్ని ఆయన తీసుకెళ్ళి ఎక్కడో కలిపేశాడు.
గంగలో కలిపాడు ఒక రకంగా. ప్రపంచం పట్టించుకోని గ్రామాలని ఆ రోజుల్లో అన్నలు పట్టించుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళ జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేసే ప్రయత్నం చేశారు. అది జన్సన్ సర్కార్ వ్యవహారం. నక్సలైట్లని కంట్రోల్లోకి తీసుకోవడానికి పోలీసు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ జనాలు ఉన్నారనే విషయం వాళ్ళకి అర్థమైంది. ఇలాంటి గ్రామాలు 3500 దాకా ఉన్నాయి దేశంలో అనేది లెక్కలు చెప్తున్నాయి. 1800 గ్రామాలు ఉన్నాయని సినిమాలో చెప్పారు. కానీ అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని అటవీ ప్రాంతాల్లోనూ క్యాలిక్యులేట్ చేస్తే ఇలాంటి ఎన్నికల జాబితాల్లోకి ఎక్కని సమూహాలు 3500 పైన ఉన్నాయి అనేది ఇంకొక లెక్క ఉంది. కాబట్టి ఇప్పటికీ ఉన్నారు లెక్కల్లో లేకుండా. వికసిత్ భారత్ దిశగా మీరు నడిపిస్తున్నారంటే ప్రతి ఊరికి ట్రైన్ వేసేస్తే వికసిత్ భారత్ వచ్చేస్తుందా? రాదు కదా. వాళ్ళ జీవితాలు. ఇంకొక కామెడీ ఏంటంటే ఆ ఊరి మీదుగా వెళ్ళే ట్రైన్ ఆపటం కోసం వాళ్ళు 100 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు అని ఒక ఎస్టాబ్లిష్మెంట్ షాట్ ఉంటుంది. జగపతి బాబు రైలుకి అడ్డం పడి చచ్చిపోతాడు ఈ సినిమాలో. అక్కడి నుంచి రామ్ చరణ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు దాన్ని. ఆయనకి ముందు జనరేషన్లు కూడా ప్రయత్నం చేశారంటారు. ఆ విషయం ఒక ట్రైన్ డ్రైవర్తో చెప్పిస్తారు. అంటే ప్రభుత్వాలకు తెలుసు. అంటే మనం ఈ రూట్లో ఈ గొడవ ఒకటి ఉంటుంది. వీళ్ళు జెండాలు పట్టుకుని నిలబడుతూ ఉంటారు అప్పుడప్పుడు. నేను ట్రైనింగ్కి వచ్చినప్పుడే చెప్పారు నాకు అని ఒక సీనియర్ డ్రైవర్ చెప్తాడు జూనియర్ డ్రైవర్కి. అంటే ప్రభుత్వాలకు తెలుసు వీళ్ళు అక్కడ బతుకుతున్నారని తెలుసు. వీళ్ళకి ఒక కోరిక ఉంది. ఆ కోరిక ట్రైన్ ఆపితే వాళ్ళు ఏదో ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటారు. తద్వారా ఏదో పక్క ఊరిలో చదువుకోవటమో ఇలాంటివి ఏవో చేసుకుంటారు అనేది ప్రభుత్వాలకు తెలుసు. కానీ చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే చెయ్యరు అంతే. వాళ్ళకి ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం లేకపోతే చేయరు. కాబట్టి ఆ విషయాన్ని మాట్లాడాల్సి ఉంది డైరెక్టర్ గారు. అది మాట్లాడకుండా ఇలా ఒక చిన్న సముద్రం అంత వ్యవహారాన్ని ఒక హీరో ఎలివేషన్తో సరిపుచ్చేసి నడిపించేసాడు. ఆ హీరో ఎలివేషన్ కూడా అంటే ఆయనలో ఆయనే బాధపడుతూ ఉంటాడు, అయ్యో అనుకుంటూ ఉంటాడు, నేను అలాగైనా చెయ్యాలనుకుంటాడు. మెలో డ్రామాగా నడుస్తుంది సినిమా. ఆ మెలో డ్రామాగా మారిపోయి ఆయన ఢిల్లీ వెళ్ళి కాళ్ళు ముడుచుకుని కూర్చుని ఆ మంత్రిని కలుస్తాడు, ఈ మంత్రిని కలుస్తాడు. ఈ వ్యవహారాలన్నీ ఎందుకు చేయాలి? ఊరి ప్రజలందరినీ తీసుకెళ్ళి నువ్వు ఢిల్లీలో ఒక ప్రోగ్రాం తీసుకోవాలి కదా, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి కదా ప్రతి ఒక్కరిని. మీరు పడుకోండి, నేను మీకోసం ఏదో సాధించి పట్టుకొస్తానని చెప్పడం. నాయకులు చేసే మోసం ఇదే. మీరు పడుకోండి, మీకోసం నేనేదో చేస్తాను అని చెప్పడం ప్రజలను నిర్వీర్యుల్ని చేయటం కోసం చేసే పని అది. నిజమైన ప్రజానాయకుడు చెప్పాల్సింది ఏంటంటే, బాబు మన కోసం ఎవరూ యుద్ధం చేయరు, మన యుద్ధం మనం మాత్రమే చేసుకోవాలి. మీరు మీ యుద్ధం చేసుకోకుండా ఎవడో మనకి ఏదో ఒరగబెడతాడు అనుకుంటే మీరు మోసపోవడం తప్ప ఇంకోటి జరగదు. మీ సమస్యల పరిష్కారానికి మీరు మాత్రమే కదలాలి, రోడ్డు మీదకి రండి అని చెప్పాలి. మీరు రోడ్డు మీదకి వస్తే నేను కూడా మీతో పాటు నడిచి సాధ్యమైనంత వరకు మీ కష్టాలు పంచుకుంటా, మీతో పాటు దెబ్బలాడతారండి, వెళ్దాం, మొదటి దెబ్బ నేనే తింటా అని మాట్లాడి వాళ్ళని తీసుకురావాలి రోడ్డు మీదకి. అది నిజమైన నాయకుడు చేసే పని. మీ యుద్ధం మీరు చెయ్యాలి అనే చైతన్యం ప్రజలలో ప్రతి ఒక్కడిలోనూ కలిగించటం అనేది నాయకుడు చేయవలసిన బాధ్యత. అది మానేసి మీరు ఇళ్లలో మందేసి పట్టుకోండి, నేను ఢిల్లీ వెళ్ళి అన్నీ పట్టుకొస్తాను, రైలు ఆపుతాను, అవసరమైతే విమానం స్టాండ్ పెడదాం ఇక్కడ, ఇవన్నీ మాట్లాడితే ఎలా నమ్ముతారండి? అది చైతన్యవంతమైన సినిమా, అద్భుతమైన కథ. ఎవరైనా నెగిటివ్ రివ్యూలు చెప్పేవాళ్ళు ఉంటే కథ చూసి మాట్లాడండి అని డైరెక్టర్ గారు మాట్లాడటం. ఏమనుకోవాలి ఆ డైరెక్టర్ని? రామ్ చరణ్ కష్టపడ్డాడు. రామ్ చరణ్ నమ్మాడు, ఈ కథని నమ్మాడు. ఇలాంటి జీవితాలు ఉంటాయా అనుకుని ఉంటాడు అతను. ఈ జీవితం మనం డెఫినెట్గా జీవించాలి అనుకుని చేశాడు. తను తప్పేం లేదు. మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. జగపతి బాబు కావచ్చు, శివరాజ్ కుమార్ గారు కావచ్చు, ప్రతి ఒక్కడు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ కంటెంట్లోనే ఈ గందరగోళం ఉంది. దాంతో ఎవరు ఏం చేయలేని పరిస్థితి అది. ఇక హీరోయిన్ క్యారెక్టరు సినిమాకి అది ఎందుకు పెట్టారో డైరెక్టర్ గారికే తెలియాలి. నిజానికి ఆ క్యారెక్టర్ని కూడా బాధిత గ్రామంలో లొకేట్ చేసుంటే కథలో భాగమై ఉండేది. అలా కాకుండా ఆవిడని తీసుకెళ్ళి అవతల శిబిరంలో పెట్టారు. ఈ సినిమాలో ఒకందుకు మెచ్చుకోవాలి డైరెక్టర్ని. అదేంటంటే ఈ సినిమాలో స్ట్రైట్గా ఒక విలన్ అంటూ లేడు. స్ట్రైటే విలన్ అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగాడు, అందుకు మెచ్చుకోవాలి అతను. స్ట్రైటే
స్టేటే విలన్ అని ఎప్పుడైతే చెప్పాడో స్టేట్ తాలూకా భాగాలు, పోలీసులు ఒకసారి విలన్ అవుతారు, అధికారులు ఒకసారి విలన్ అవుతారు, కోర్టు ఒకసారి విలన్ అవుతుంది, అలా రకరకాల విలన్స్ మారుతూ ఉంటారు. ఇది బాగుంది టెక్నిక్. ఆ మేరకు జ్ఞానం ఉంది ఆయనకి ఎక్కడో. కాకపోతే విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని, జరుగుతున్న పోరాటాలను అర్థం చేసుకుని, ఈ సందర్భంలో ఆ ప్రజలు ఎలా మూవ్ అయితే బాగుంటుందో తనకు తాను కూర్చుని ఆలోచించుకుని ఉంటే వేఅవుట్ దొరికేది. ట్రాన్స్పోర్టేషన్ ఒక్కటే ప్రపంచాన్ని మార్చేస్తుందా అనేది ప్రశ్న. ట్రాన్స్పోర్టేషన్ కొన్ని పనులు జరుగుతాయి, అంటే ట్రాన్స్పోర్టేషన్స్ అలాగే కమ్యూనికేషన్స్ ఇవేవో పెను విప్లవాలు సృష్టిస్తాయి, పెను మార్పులు తెస్తాయి అనేది ఒక భ్రమగా జనం బుర్రలో ఎక్కించారు చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు. ఆ భ్రమల్లో నుంచి బయటకు వచ్చి మన శక్తిని మనం గుర్తించి మనం కాళ్ళ మీద మనం నిలబడగలగటం అనే స్పిరిట్ని నువ్వు సినిమా ద్వారా ఇచ్చుంటే బాగుండేది. అది జరగల. స్పోర్ట్స్ డ్రామా రామ్ చరణ్ హీరో అని బుచ్చిబాబు అన్న రోజు నేనేమనుకున్నానంటే ఇదేదో స్పోర్ట్స్ మాఫియా నేపథ్యంలో జరిగేటువంటి కథ కావచ్చు అనుకున్నాను. ఆ తర్వాత ఆయన ప్రపంచం చూడ నిరాకరించినటువంటి గ్రామాలు అన్నాడు. అప్పుడు ఇది బేచిరాగ్ విలేజెస్ గురించిన గొడవ కావచ్చు అనుకున్నప్పుడు నేను అనుకున్నది ఆ ఊరి ప్రజలందరినీ మోటివేట్ చేసి ఒక్కొక్కరిని దళాలుగా చీల్చేసి, కబడ్డీలో ఒక దళాన్ని, అలాగే బ్యాడ్మింటన్లో ఒక దళాన్ని, టెన్నిస్లో ఒక దళాన్ని, చెస్లో ఒక దళాన్ని ఇలా నియమించేసి వీళ్ళందరినీ విపరీతంగా ట్రైన్ చేసి షాక్ ఇచ్చి అన్ని గేమ్స్లోనూ వీళ్ళే కొడతారు. కొట్టేసి అందరూ వెళ్ళి ఒక సమూహంగా నిలబడి ప్రెస్ మీట్ పెట్టి తిడతారు ప్రభుత్వాన్ని. ఇది మా టాలెంటు, ఇప్పుడు ప్రపంచం అంతా మా గురించి మాట్లాడుకుంటుంది, కానీ ప్రభుత్వం పట్టించుకోదు. ఇదేం ప్రభుత్వం? మా గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు రండి, ప్రభుత్వాన్ని నిలదీయటానికి మాతో పాటు కలిసి నడవగలరా మీరు అని ఒక ప్రోగ్రాం తీసుకుని రోడ్డు మీదకి వస్తే ఢిల్లీ లెవెల్లో కదలిక తీసుకురావడానికి అవకాశం ఉంది, సోషల్ మీడియా ఇవన్నీ వాడుకుని. కానీ ఆ పని చేయడా హీరో. మౌనంగా భుజానేసుకుని, అదేది చిరంజీవి గారి విజేత అనే సినిమా ఉంటుంది, దానిలో చెల్లెలి పెళ్లి కోసం కిడ్నీ అమ్మేసే అన్నగారిలాగా అలా భారంగా వెళ్ళిపోతూ ఉంటాడు రామ్ చరణ్. అది చైతన్యవంతమైనటువంటి ఆలోచన కాదు. సమాజంలో ఒక రకంగా చైతన్యాన్ని చంపేసి వ్యక్తి కేంద్రంగా మార్చేటువంటి ప్రయత్నం. ఒక హీరో కావాలి మనకి అని వెతుక్కోవాలి జనాలు, అక్కర్లేదు. ఎవడి సమస్యకి వాడే హీరో. ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి వాడు హీరో కాకపోతే జీరోగా చచ్చిపోతాడు. ఈ చైతన్యాన్ని ఇవ్వగలగాలి సినిమా. ఈ చైతన్యాన్ని ఈషన్ మాత్రము ఇవ్వలేదు ఆ సినిమా. అందుకని అలా చైతన్యం నింపే సినిమా అని వాడు అనుకుంటే అది భ్రమ. అలాంటి చైతన్యం ఏమాత్రము నింపనటువంటి సినిమాగా అది నిష్ప్రయోజనమైన సినిమా అని నిర్మోహమాటంగా చెప్పచ్చు.